ప్రభుత్వ అధికారులను కూడా కోరుతా ఉన్నాం. మీరందరూ కూడా మొన్న ప్రజాపాలన కార్యక్రమంలో జనవరి మాసంలో జరిగిన దరఖాస్తుల స్వీకరణ సంబంధించి ప్రత్యేకంగా చాలామంది కూడా పాల్గొని వారం రోజుల పాటు జరిగిన దరఖాస్తుల స్వీకరణ చాలా కష్టించి మీరు ప్రతి ఒక్కరి దగ్గర దరఖాస్తులు తీసుకొని సజావుగా నడిపిన జిల్లా కలెక్టర్ గారు కానీ జిల్లా అధికారులకు హృదయపూర్వకంగా నేను అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రభుత్వ పరంగా చాలా కష్టపడ్డారు. ఆ సందర్భంలో కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే 13 అంశాల్లో ఉన్న మా 6 గ్యారంటీల్లో దాంట్లో ప్రధానమైన 2 అంశాలను ప్రజల వద్దకు తీసుకెళ్ళాం. ఒకటి, మహిళా సోదరిమణులందరికీ ఉచిత బస్సు ప్రయాణం. మొన్ననే మీరు అందరు చూసిండ్రు, 15 కోట్ల జీరో టికెట్స్ అంశాన్ని ఒక ప్రత్యేకంగా దానికి సంబంధించి ఆర్టీసీ అధికారులకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేశాం. మన ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ ఒక సభా కార్యక్రమం నిర్వహించి వారికి ధన్యవాదాలు కూడా తెలియజేయడం జరిగింది. అంతమంది మహిళా సోదరులు ఈరోజు ఉమెన్ ఎంపవర్మెంట్ కింద చాలామంది అనుకుంటాను, మా మహిళా జెడ్పీటీసీలు చాలామంది కనబడతా ఉన్నారు. మీరు బస్సులో పోయినరో లేదో అమ్మా, బస్సులో ప్రయాణం చేస్తే మహిళా సోదరిమణులకు సంబంధించి మా మహిళా ఉద్యోగస్తులు కూడా చాలామంది ఉన్నారు. వారికి ఏ విధంగా ఆదా అవుతూ ఉంది, ఏ విధంగా మహిళా సోదరిమణుల స్పందన ఉందో, ఎక్కడైనా ఏదైనా చిన్న సమస్య ఉంటే ఆ సమస్యను కూడా పరిష్కారం చేయడానికి మేము కానీ మా ఆర్టీసీ అధికారులు కానీ తప్పకుండా పరిష్కారం చేసే యోచనలో ఉన్నాం. అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఇక్కడ డిఎంహెచ్ఓ గారు డిసిహెచ్ఎస్ గారు ఉంటే ఈరోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు మరి ఆ బీమా పథకాన్ని పెంచి వేలాది మందికి గత 2 నెలల నుంచి వైద్య సదుపాయం అందిస్తున్న కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు. రేపు ఎల్లుండో మరి 200 యూనిట్ల కరెంటు ఫ్రీతో పాటు గ్యాస్ సిలిండర్ని కూడా మేము ప్రజల ముందట ఉంచబోతా ఉన్నాం. అందుకోసమే ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ 200 యూనిట్లకు సంబంధించి మేము ఇచ్చిన మాటపై మేము చెప్పకుండానే 100 రోజుల్లో కూడా మొదలు పెడతామని చెప్పాము. అంత లోపలనే ఈరోజు రాష్ట్ర ఖజానాకు సంబంధించిన ఎన్ని సమస్యలున్నా ఇబ్బందులున్నా ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నంలోనే మా ఉద్యోగ సోదరులందరికీ సంబంధించి మరి 10వ తారీఖున పడే వారి వేతనాలను కూడా దాన్ని కూడా క్రమశిక్షణబద్ధంగా ఈరోజు ఫస్ట్ వీక్ దాదాపు 5వ తారీఖు లోపలనే వారికి వేతనాలను చెల్లించే కార్యక్రమాన్ని కూడా గత నెల నుంచి కూడా మొదలు పెట్టడం జరిగింది. ఇంకేదైనా మీ అందరికీ కూడా స్వేచ్ఛ ఉంది. ఈ ప్రభుత్వంలో మీ అందరికీ కూడా పూర్తి స్థాయిలో బాధ్యతతో ముందుకెళ్లాలనే ప్రయత్నంతో ముందుకెళ్తున్న తరుణంలో మరి మీ అందరి అభిప్రాయాలను తీసుకొని మొట్టమొదటి సమావేశం ఇది. ఈ సమావేశానికి సంబంధించి ప్రధానమైన అంశాలను కూడా మనం చర్చలో పాల్గొనే గౌరవ సభ్యులు కానీ వారి వారి ప్రాంతాల్లో వారి నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు కానీ ప్రభుత్వ పరంగా ఏదైనా ఇబ్బందులు ఉంటే మా ఉద్యోగస్థ సోదరులు సోదరిమణులు ఫ్రీగా చెప్పే అంశం ఉంటే చెప్పే ప్రయత్నం చేయాలని కోరుతూ నేను నా రిక్వెస్ట్ జిల్లా పరిషత్ చైర్మన్ గారు టు కంటిన్యూ ద మీటింగ్.